గరగపల్లి విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్కడ కేవలం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం వల్ల దాన్ని ఎవరు ఒప్పుకోకపోవడం ఇవన్నీ ఇబ్బందులన్నీ జరిగినాయి, రకరకాల గొడవలు జరిగినాయి. కాకపోతే ఇది నేను మాట్లాడితే వచ్చే చాలా సున్నితమైన అంశం. నేను వచ్చి మాట్లాడితే సమస్య ఏమవుతుందంటే, ఇంక్లూడింగ్ మన ఆక్వా ఫుడ్ పార్క్లో కూడా నేను అక్కడికి రమ్మంటే నేను ఎందుకు ఆలోచించానంటే, నాతో పాటు అనేక మంది ఉత్సాహవంతులు యువత వస్తారు. వాళ్ళతో పాటు ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు చేరుతాయో నాకు తెలీదు. అందుకని ఇలాంటి పర్సనల్ విజిట్స్ చేయటం, గరగపల్లిలో కూడా విజిట్ చేయకపోవడానికి ముఖ్య కారణం అదే. కానీ మన సమాజంలో ఏంటంటే, అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి పనిచేసిన మహనీయుడు. కానీ ఆయన్ని ఒక కులానికి పరిమితం చేయటం అది మన దురదృష్టకరం. అది ఒకవైపు చిన్నపిల్లలకి పుస్తకాల్లో గాంధీజీ మహాత్ముడు అంటారు, గాంధీజీ ఆశయాలు ఇవ్వంటారు. కానీ ఇప్పుడు ఈ దేశాన్ని దిశానిర్దేశించే పెద్దల మటుకు గాంధీజీ తెలివైన వైశ్యుడు, చతుర్బనియా అంటారు. ఇది చాలా బాధ కలిగిస్తాయి. పిల్లలకి ఎలా ఉంటుంది, ఒకప్పుడు పుస్తకాలు చదువుకుంటేనేమో గాంధీజీ ఆశయాలు గొప్పగా చెప్తుంటారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఆ ఆశయాలను పాటించమని చెప్తుంటారు. సమకాలీన రాజకీయ పెద్దల మటుకు గాంధీజీ గారిని ఒక వెటకారంగానో లేదంటే కించపరిచే విధంగా ఆయన్ని ఒక జాతీయ నాయకుడిని, ఒక మహానుభావుడిని కూర్చోబెట్టి ఆయన ఒక వైశ్యుడిగా అభివర్ణించడం నాకు చాలా బాధ కలిగించింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, గరగపల్లికి ఎందుకు కనెక్టెడ్ అంటే, ఇలాంటి ఆలోచన విధానం అంత పెద్ద స్థాయి నాయకులకే ఉన్నప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఎందుకు ఉండదు? దీనిని నేనేం కోరుకుంటున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు ప్రతి కులాల నుంచి మోడరేట్ థింకింగ్ ఉన్న ప్రజలు, మోడరేట్ ఆలోచన విధానం అంటే సమాజాన్ని అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగే మేధావులు అన్ని కులాల నుంచి రాగలిగి దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి. కానీ దీన్ని ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనే కంటే కూడా అది చట్టం వాళ్ళు చూసుకుంటారు. మెయిన్గా ఇక్కడ గరగపల్లి విషయంలో మటుకు అది ఎప్పుడు కూడా చిన్న విషయమైనా సరే ఎప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఉంటుంది. అక్కడ లోకల్ పోలీస్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా అక్కడ కలెక్టరేట్ కావచ్చు, బేసిక్గా అది వాళ్ళ ఫెయిల్యూర్ ఉంటుంది. వాళ్ళ ఫెయిల్యూరు ఒక చిన్న సమస్యని ఆదిలోనే పరిష్కరించేస్తే జటిలమైన సమస్యలు అవ్వవు. కానీ ఇవన్నీ ఆదిలోనే పరిష్కరించకపోవడం వల్ల ఆ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు ఇది చాలా పెరిగి పెద్దదై చాలా ఇబ్బందులు గురి చేస్తుంది ప్రతి ఒక్కరిని. అలాగే అందరూ మన సమస్య ఏంటంటే, పెద్ద పెద్ద నాయకులందరినీ దేశం కోసం పనిచేసిన నాయకులు, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసిన నాయకులు లాంటి మన అంబేద్కర్ లాంటి మహనీయుడిని కేవలం ఒక కులానికే ఒక వర్గానికే పరిమితం చేయడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. నిజంగా అంబేద్కర్ మహనీయుడిని మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్లో ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆయన జీవిత చరిత్ర కానీ, ఆయన గురించి ఆయన ఆ సిద్ధాంతాలు కానీ నిజంగా అకలింపు చేసుకొని మాట్లాడితే ఆయన ఈ దేశంలో కేవలం ఒక వర్గానికి నాయకుడిగా కదా, ఆయన ప్రతి ఒక్కరికి చాలా ప్రీతమ నాయకుడు అవుతాడు. అది మనందరం అర్థం చేసుకోవాలి. దయచేసి దీన్ని ముఖ్యంగా నాకు అల్లూరి సీతారామరాజు నిజంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు కేవలం క్షత్రియులకే నాయకుడు కదా, అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అల్లూరి సీతారామరాజు ప్రతి గిరిజనులతో కలిసి పోరాడిన వ్యక్తి, అది హైలైట్ చేయగలగాలి ప్రతి ఒక్కళ్ళు. అంతేగాని అది దళిత వర్గాలు కూడా, ఎస్సీ వర్గాలు కూడా అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు కాంటెంపరీ కొద్దిమంది ఏదో ఒక కులానికి కొద్దిమంది ఒక ప్రతి కులంలో ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు, కేవలం వాళ్ళ కులం గొప్పదనుకునే వ్యక్తులు ఉంటారు. అలా కాకుండా ఒక సమగ్రంగా ఆలోచించగలిగే, సమాజాన్ని పరిస్థితుల్ని చక్కదిద్దగలిగే నాయకులు మేధావులు ఉన్నప్పుడు వాళ్ళు విడమరిచి చెప్పగలగాలి. అంటే ప్రతి కులంలో చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు, అంతేగాని చాలా ఒక్కోసారి తక్కువ దిగజారుడు ఆలోచన విధానంతో కూడా ఉంటారు. అంటే మొన్న ఈ మధ్యన నేను ఏదైనా ఒక మాట మాట్లాడాలి అంటే, మన భీమవరంలో కూడా లాస్ట్ 1 or 2 years బ్యాక్ నా కటౌట్ లేదు చించారని చెప్పి దాని మీద కూడా పెద్ద గొడవ జరిగింది. నేను దానికి కూడా ఎందుకు స్పందించలేదంటే, నేను వెళ్తే దాన్ని ఒక కుల గొడవగా చేసేయడానికి సిద్ధపడేయడానికి చాలామంది ఉంటారు రెడీగా. నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ సమాజాన్ని విభజించి పాలించే రాజకీయాలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వాటిని ఆపేసి సమాజాన్ని కలిపికట్టుగా ఉంచగలిగే రాజకీయ నాయకులు కావాలి, అలాంటి రాజకీయ ఆలోచనలు కావాలి, అలాంటి రాజకీయ వాతావరణం కల్పించాలని ప్రతి ఒక్క రాజకీయ పార్టీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఏం చేసావు? నేనా షార్ట్ ఫిల్మ్ తీసా, తల పగిలింది. ఎవరిది? షార్ట్ ఫిల్మ్ పేరు సార్. నైస్ నేమ్.
ఎప్పుడైతే నీకు బ్రేకప్ అయిందని తెలిసిందో ఐ మీన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ నిజంగా.